నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. రాఘవ్ చెద్దా నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 7 రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరడం భారత రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ పరిణామం పంజాబ్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందనే అంశంపై లోతైన విశ్లేషణ ఇక్కడుంది. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న మొత్తం 10 మంది సభ్యులు రాఘవ్ చెద్దాతో పాటు సందీప్ పటాక్, హర్భజన్ సింగ్, అశోక్ మిట్టల్ వంటి 7 కీలక నేతలు ఒకేసారి నిష్క్రమించడంతో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ కు ఇప్పటికే వీరు విలీన లేఖను సమర్పించారు. సాంకేతికంగా 3/2 మంది ఎంపీలు మారుతుండటంతో ఫిరాయింపుల నిరోధక చట్టం నుండి వీరికి రక్షణ లభించే అవకాశం ఉంది. ఢిల్లీలో మొదలైన ఈ సెగ ఇప్పుడు పంజాబ్ అసెంబ్లీని తాకింది. రాజ్యసభ ఎంపీల్లో మెజారిటీ నేతలు పంజాబ్ కు చెందిన వారే కావడంతో అక్కడ ఎమ్మెల్యేలపై కూడా రాఘవ్ చెద్దా ప్రభావం చూపుతున్నారనేది బహిరంగ రహస్యం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఇలాంటి భారీ చీలికకు ప్రయత్నాలు జరగడం ఆపరేషన్ లోటస్ 2.0గా రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. పంజాబ్ అసెంబ్లీలో మొత్తం 117 స్థానాలు ఉండగా ఆప్ కు 92 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఫిరాయింపుల వేటు పడకుండా పార్టీని చీల్చాలంటే 62 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయాలి. రాఘవ్ చెద్దా వర్గం ఇప్పటికే 63 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగలుపుకున్నట్లు వస్తున్న వార్తలు నిజమైతే భగవంత్ మాన్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. ముఖ్యమంత్రి భగవంత్ మాన్, రాఘవ్ చెద్దా మధ్య గత కొంతకాలంగా ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఇటీవల మాన్ బహిరంగంగానే చెద్దాను కాంప్రమైజ్ అని విమర్శించడం వీరి మధ్య విభేదాలను పతాక స్థాయికి చేర్చింది. పార్టీలో తమ ప్రాధాన్యత తగ్గడం, డెప్యూటీ లీడర్ పదవి నుండి తొలగించడం వంటి చర్యలే చెద్దాను ఈ తీవ్ర నిర్ణయం వైపు నడిపించాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పంజాబ్ లో నేరుగా అధికారంలోకి రావడానికి గత దశాబ్దాల కాలంగా బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఆప్ అంతర్గత కుమ్ములాటలను ఆసరాగా చూసుకుని రాఘవ్ చెద్దా వంటి యువ నాయకుడిని అస్త్రంగా వాడుకోవడం ద్వారా పంజాబ్ లో తన రాజకీయ జెండాను పాతాలని బీజేపీ భావిస్తోంది. ఒకవేళ 62 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ప్రకటిస్తే పంజాబ్ లో సరికొత్త సంకీర్ణ సర్కారు కొలువుదీరవచ్చు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఇది చావోరేవో లాంటి పరిస్థితి. ఢిల్లీ మద్యం కుంభకోణం వంటి కేసులతో సతమతమవుతున్న పార్టీకి పంజాబ్ వంటి పూర్తి స్థాయి రాష్ట్రం చేజారిపోతే అది జాతీయ స్థాయిలో పార్టీ అస్తిత్వానికే ముప్పుగా మారుతుంది. అందుకే సిసోడియా వంటి సీనియర్లతో కేజ్రీవాల్ రక్షణ చర్యలు చేపట్టారు. అయితే తిరుగుబాటు ఎమ్మెల్యేలను బుజ్జగించడం ఇప్పుడు అంత సులభంగా కనిపించడం లేదు. రాజ్యసభలో 7 మంది ఎంపీలు విడిపోయి బీజేపీలో విలీనం కావడం వల్ల అది ఫిరాయింపు కిందకు రాదని చెద్దా వర్గం వాదిస్తోంది. ఇది ఫార్ములాను అసెంబ్లీలో కూడా అమలు చేయాలని వారు చూస్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్యేల సంఖ్య 62 కంటే తక్కువగా ఉంటే మాత్రం స్పీకర్ నిర్ణయం కీలకమవుతోంది. ఇది చివరికి సుప్రీంకోర్టు గడప తొక్కే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితిలో పంజాబ్ ప్రభుత్వం మనుగడ ఊగిసలాటతో ఉంది. ఒకవైపు భగవంత్ మాన్ రాష్ట్రపతిని కలిసేందుకు సమయం కోరడం, మరోవైపు రాఘవ్ చెద్దా క్యాంప్ ఎమ్మెల్యేల జాబితాతో సిద్ధంగా ఉండడం చూస్తుంటే రాబోయే 48 గంటలో పంజాబ్ చరిత్రలో అత్యంత కీలకమైనవిగా మారనున్నాయి. ఈ తుఫాను ఆగుతుందా లేక ఆమ్ ఆద్మీ కోటకు కూల్చేస్తోందా వేచి చూడాలి.